బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక అన్నిటికంటే సులభోపాయం భగవన్నామస్మరణ. ఆ భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా చెయ్యాలి. ఏహి పాపరతాః తార్క్ష్యధయా ధర్మ వివర్జితాః దుష్ట సంగాశ్చ సచ్చాస్త్ర సత్సంగతి పరాంగుఖాః. పాపరతులు ఎప్పుడు పాపాసక్తి వాళ్ళకి. పాపం అంటే ఏమిటో మీకు నేను చెప్పాలా? ఇక్కడున్న మహానుభావులకి ఇది పాపం ఇది పుణ్యం అని పద్మాకర్ గారు చెప్పేంత దుస్థితిలో లేరు. నాకు కూడా మీరు ఏది పాపమో ఏది పుణ్యమో వివరించగలిగే మహానుభావులు. గురువుగారు ఇది పాపం కదండి, ఇది పుణ్యం కదండి అని ఒక్కసారి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే తెగ వివరిస్తారు. కాకపోతే పురాణం కింద చెప్పలేరు గనక మిమ్మల్ని ఈ మైకు దగ్గర కూర్చోబెట్టట్లేదు. కానీ లేకపోతే నాకు కూడా పాఠం చెప్పగలరు కదండి. ఎన్ని చేట భారతాలు గురువుగారండి. 5వ తారీఖు వచ్చిందండి, టోటల్ 5 అయ్యిందండి అని మొదలెట్టమంటే ఆవిడ ఇప్పేమంటే ఇక ఆవిడ ఇప్పుతుంది నాకు చేట భారతం. నాకు ఉత్తరాలు, నాకేమో ఫోన్లు. ఈ మధ్యనంటే నాకు ఓపిక లేక వినడం మానేశాను. కానీ కాబట్టి అష్టాదశ పురాణాలు వినగలిగిన వాళ్ళు, విన్న తర్వాత కంఠస్థం చేసిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు, ఏది పుణ్యమో ఏది పాపమో అన్నీ ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఫలానా పని, ఈ పని పాపము, ఈ పని పుణ్యము అని కొత్తగా చెప్పక్కర్లా. ఈ పాపములు నిరంతరం విడిచిపెట్టకుండా చేస్తే, వాటి మీదే ఆసక్తి కలిగితే వాళ్ళకి పాపరతులు అని పేరు అన్నమాట. ఇంకా పాపం మీదే కోరిక, పాపం మీదే కోరిక, వేరే కోరిక ఉండదు వాళ్ళకి. వద్దన్న ఆ పాపమే చేస్తారు. నాయన అభాండం వేయకురా అంటే అభాండమే వేస్తారు. అసత్యం ఆడద్దంటే అసత్యం ఆడతారు. బయట దొంగతనం చేయొద్దని బోర్డు ఉంటే కాలని దొంగతనమే చేస్తారు. కోపం వద్దురా అంటే కోపమే వహిస్తారు. గురునింద వద్దంటే గురునిందే చేస్తారు. దీనికి పాపరతత్వము అని పేరు. వాళ్ళు నరకానికి పోతారు, దుర్మరణం పాలవుతారు. దయాధర్మ వివర్జితా, ఎవరి మీద జాలి లేక ధర్మం విడిచిగా తిరుగువారు కూడా భయంకరం పొందుతారు. దుష్ట సంగాశ్చ, పాపాత్ములతో స్నేహం చేసేవాడు. నీచులతో స్నేహం చేశాడంటే వాడు ఖచ్చితంగా భయంకర మరణమే పొందుతాడు. సచ్చాస్త్ర సత్సంగతి పరాంగుఖా, పరాంగుఖుడు అంటే వ్యతిరేకంగా ఉండేవాడు. ఎవరికి? శాస్త్రములకు. శాస్త్రములంటే ఇష్టం లేదు. మాకేమిటింది, మాకెందుకంటే ఈ శాస్త్రాలు, ఈ వేదాలు వద్దు, పురాణాలు లేవు, ఇవన్నీ ఉట్టి అబద్ధాలు అని పలికేవాళ్ళు. మహాత్ములంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు చివరన భయంకరమైన మరణం పొందుతారు. తీసుకు చచ్చిపోతారు. ఆత్మ సంభావిత, ఒక్కొక్కడికి నేనే గొప్పవాడిని ఒక ఊహ ఉంటుంది లోపల. అది లేకుండా వాడు ఉంటాడు. అంతో ఎంతో ఉంటుంది కొంతమందికి, కానీ ఎక్కువ ఉంటుంది కొందరికి. వాడు రోజు ఏమనుకుంటాడు అనమాట, నేను ఎంత బాగా పూజ చేశారో చూశారో గురువుగారు, అసలు నేను ఇచ్చిన హారతి ఎవరైనా ఇచ్చారా అని ఒకడు. అసలు గురువుగారు గుళ్ళో నేను పెట్టినట్టు ముగ్గులు ఎవరైనా పెట్టారా అని ఒకళ్ళు. ఇక మేము పారాయణ చేస్తే దేవత దిగొస్తుందని కొందరు. అభిషేకం చేస్తే మా అంత గొప్ప అభిషేకం చేయించేవాళ్ళు లేడని ఒకడు. దాన ధర్మాల్లో నన్ను మించిన వాళ్ళు లేడండి అని ఒకడు. ఇలా రకరకాలుగా భావన ఉంటుంది. వీళ్ళందరికీ ఆత్మ సంభావితులు అంటే తమను తాము గొప్పవాళ్ళుగా పొగుడుకునేవారు. ఎంతో కొంచెం ఉంటే పర్వాలేదు, కానీ అది ఎక్కువైతే ఆత్మ సంభావితులు అంటాం అనమాట. అంతో ఎంతో ప్రతివాడికి లోపల మేము గొప్పవాడు అని ఒక ఊహ ఉంటుందండి గ్యారంటీగా. మా ఇంటికి వస్తే గురువు గారికి నేను చేశానండి సేవ అని చెప్పుకోకుండా ఉండగలడు ఆయన. ఇది ఆత్మ సంభావితమే, కానీ అది కొంచెం ఉంటే పర్వాలేదు, ఎక్కువైతే ప్రమాదం. ఇక ఒక ఆవిడ ఉంటుంది, మాకు అదృష్టవశాత్తు గురువుగారు మా ఇంటికి వచ్చారండి, ఆ పూట గురువు గారి కోసం పెసరట్లు వేసాను, పాయసం చేశాను. ఇక బయటికి వెళ్ళాక ఇది మొదలెడతారు వాడు. గురువు గారికి ఇవన్నీ వేసి పెట్టాం, అవన్నీ పెట్టినా లోపల గదిలో పెట్టాక నేను ఏం తిన్నానో వాళ్ళకి తెలియదు పాపం. కానీ బయట ఏమని చెప్తారన్నమాట, పాయసం చేయించాం, గురువు గారికి అవి చేసాం ఇవి చేసామని చెప్పుకుంటారు. అంటే ఈ విధంగా గురుసేవ చేశామని కొందరు పొగుడుకుంటారు. మరికొంతమంది ప్రజోపకార కార్యక్రమాలలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని వాళ్ళు పొగుడుకుంటారు. ఈ విధంగా మొత్తం మీద ఏ వంకతో అయినా తనను తాను గొప్పవాడుగా భావించువాడు నరకమునకే పోతాడు. చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతాడు. స్తబ్ధాహ అంటే ఏమిటి? ఇంక ఏ పని చెప్పిన వాడు అలా ఉండిపోతాడు. వాళ్ళకి స్తబ్ధులు అని పేరు అన్నమాట. ఏ పనిలో చురుకుతనం లేకుండా ఎప్పుడూ మందకొడిగా ఉండిన వాళ్ళని స్తబ్ధులు అంటారు. ఏదన్నా ధర్మకార్యం చేయమన్నాం, స్తబ్దుడైపోతాడు. తెల్లవారుజామున 4 గంటలు అబ్బాయి నాకు తలకాయ తిరుగుతుంది అంటే స్తబ్దుడిగా ఇంట్లో పడుకుంటాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు
వాడి విచిత్రమైన వ్యక్తులు ఎటువంటి వాళ్ళు తెలుసా? మనం ఇవాళ ఫోన్ చేస్తే 6 రోజుల తర్వాత మళ్ళీ వాడు ఏమంటాడో తెలుసా? గురువు గారండి మీరు ఏమన్నా మిస్డ్ ఇచ్చారా? నేను అది కిందట ఏడాది ఇచ్చాను 2009లో, ఇప్పుడు 2010లో చెబుతాడు వాడు. 2017 సంవత్సరంలో ఫోన్ చేస్తే 18వ సంవత్సరంలో వాడు గుర్తుకొచ్చింది అనమాట, గురువు గారు ఫోన్ చేశారని. మహానుభావులు వాడు. వీళ్ళకి స్తబ్దులు. ఈ స్తబ్దులు కూడా మరీ మందకొడితనంతో ఉండేవాళ్ళు కూడా చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతారట. మరీ అంత స్తబ్దంగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలండి. కొంచెం ఏదైనా చెక్క 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 చెబితే చేయాలి. చేయకపోయినా మానసికోత్సాహమైన ఉండాలి. ఉత్సాహం లేనివాడు కూడా దుర్మరణం పాలవుతాడు. ఇంకా అలా ఉండిపోతారు. వాడు ఎందుకు అలా ఉండిపోతారో తెలియదు, కారణం ఏమిటో తెలియదు. పాపం ధనమానమదాన్విత. ఇంకా డబ్బుందనే అహంకారం మరీ ప్రమాదం. నేను ధనవంతుణ్ణి, నేను ఎప్పుడు కారుల్లో తిరుగుతా, ఏసీల్లో ఉంటా, విమానంలో తిరుగుతా. నువ్వు ఎంత విమానంలో తిరిగినా ఆఖరణ ఇంకొక విమానం ఒకటి ఉంది. ఆ విమానంలో పెడితేనే నువ్వు అదృష్టవంతుడివి. లేకపోతే యమధర్మరాజు గారి భటులు తీసుకెళ్ళేవన్నీ క్రమంగా చెబుతాను మీకు. గ్యారంటీగా అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడంలో లాభం ఉందండి. ఇప్పుడు మీరు ఎందుకంటే శ్రద్ధగా వస్తున్నారు, దాని వెనకాతలు కూడా ఏం కారణం ఉందో నాకు తెలుసు. గరుడ పురాణంలో ఏమన్నారో తెలుసా? ఇవి శ్రద్ధగా ఈ 5 రోజులు ఇది వింటే వాడు యమలోకానికి వెళ్ళట, వాడు గ్యారంటీగా స్వర్గానికి వెడతాట. కనీసం ఈ వంకతో అయినా మనం ఆచరించలేకపోయినా ధర్మాచరణ విని స్వర్గానికి వెడదామనే కోరికతో వచ్చానని ఒక ఆవిడ ఇంతగా ఫోన్ చేసింది. అబ్బో చాలా గొప్ప ఆవిడ, నిజంగా చెప్పాడు. వాడు మహానుభావుడు వేదవ్యాస మహర్షి. ఇక్కడ వాడు అన్నది నేను ఆత్మీయతతో అంటున్నాను. వేదవ్యాసుడిని కృష్ణుడిని వాడు అని అనమన్నారు. ఎందుకని? శాస్త్రములో భగవంతుణ్ణి ఆత్మీయతతో వాడు అనాలన్నమాట. నల్లని వాడు అని ఎందుకన్నాడు పోతన గారు? అదేంటండి దేవుణ్ణి వాడు అంటాడు, వేదవ్యాసుడిని వాడు వీడు అంటాడు ఏమిటంటే ఇది భక్తిలో ఒక మార్గం. భక్తి పరాకాష్ఠ కడితే వాడనే. పూర్వకాలంలో మన హీరోలు ఏమనేవారు? ఎంటివాడు, అక్కినేవాడు, నాగ్గాడు అని కూడా అనేవారు. తెలుసా మీకు? అక్కడ ద్వేషం కాదు, ఆయన మీద ఉన్న వ్యామోహం, ప్రేమ. భగవంతుడి కూడా అలా పలుకుంటోంది భక్తి. అందుకని భగవంతుడి తూ అంటారు తెలుసు కదా. తేరానాం, తేరానాం అని ఎవరిని అనాలి? సామాన్యుడిని, నీచుడిని అనాలి. కానీ భగవంతుడిని తేరానాం తేరానాం అని ఎందుకు అంటున్నాం అంటే భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి. అందుకే వేదవ్యాసులు వారు ఇక్కడ ఏం చెప్పారు? నాయనలారా, ధర్మాచరణము చేయలేకపోయినా, దానవులు పెద్దగా చెయ్యలేకపోయినా, లేక ఏవో గుళ్ళోకి వెళ్ళలేకపోయినా, నామస్మరణ చేయలేకపోయినా, కనీసం గరుడ పురాణం శ్రద్ధాశక్తులతో విన్నవాడు కూడా దుర్మరణం పాలుకోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోతాడట. ఇంకెంతకంటే అదృష్టం ఉందండి. ఇప్పుడు ఈ విద్యానగర్ బాబా గుడి వాళ్ళు మీకు ఇంత ఉపకారం చేస్తున్నారు. నన్ను ఈడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి రోజు 2 గంటల ప్రవచనం ఎందుకు చెప్పిస్తున్నారంటే, కనీసం ఇన్ని ధర్మములు చేయలేకపోయినా ఒక్క రోజు 2 గంటల చొప్పున, రోజు 2 గంటల చొప్పున 5 రోజులు 5 రెళ్ళు 10 గంటలు కేటాయిస్తున్నారు. అంతే కదా? మీరు 10 గంటలు పురాణ శ్రవణమును కేటాయిస్తే చివరి రోజుల్లో హాయిగా దర్జాగా హాయ్ పద్మాకర్ మేము వెళ్ళొస్తున్నాం అన్న కృతజ్ఞత చెప్పి దివ్య విమానంకి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ 10 గంటలు వినరు కదా, వాళ్ళకి మంటలే మంటలు. వాళ్ళ ప్రాణం గిజగిజలాడిపోతూ ఉండగా ఈడ్చి బాధ యమకింకర్లు పట్టుకుపోతారు. కాబట్టి చివరి రోజుల్లో అయినా ఈ ఏపం తప్పాలంటే మిగతా 3 రోజులు రండి. అందులో రేపు మీ అదృష్టం అమావాస్య, మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంలో అమావాస్య నాడు మధ్యాహ్న సమయం దాకా పురాణం వింటే, పురాణం విన్నాక హారతిని కళ్ళకద్దుకుంటే, అటువంటి వాడు మాట వరసకి కూడా యముని యొక్క ఘోర రూపం చూడడు. యముడి ఘోర రూపం చూడంటే యముడు పాపాత్ములకి భయంకరంగా కనపడతాడు. మీలాంటి పుణ్యాత్ములకి నాలా అందంగా ఆల్చి వేసుకుని కనపడతాడు. సౌమ్య రూపం ఉంటుంది యమునికి. యముడికి 2 రూపాలు తెలుసు కదా. ఒకటి నల్లని భయంకర రూపం, సౌమ్య రూపం, అందమైన రూపం. మీరుగా యముడు మీకు అందంగా దర్శనమిస్తాడు. ఇప్పుడు కష్టమా? ఆఫ్టర్ 100 years. అదే వినరు అనుకోండి, రేపు గంటలకి సీరియల్ చూడాలండి. ఇక సీరియల్గా జన్మెత్తడం, ఈ జన్మలన్నింటిలోనూ యముడి యొక్క భయంకర రూపాన్ని చూడడం అనే కర్మకి వెళ్ళక తప్పదు. అందుకని వ్యాసుడు పరమోదారుడు. ఆయన మన కోసం మహోపకారం చేశాడు. నాయనలారా, గొప్ప ధర్మములు చేయలేకపోయినా, దానములు చేయలేకపోయినా, ఏవేవో పనులు చేయలేకపోయినా కనీసం గరుడ పురాణము శ్రద్ధతో పెద్దలు చెబుతూ ఉంటే వినండి. శ్రవణ మాత్రంతో తరిస్తారు. సుస్పష్టంగా కృతాదౌ బహవో ధర్మాః, కృతాదౌ బహవో ధర్మాః, కలౌ ధర్మస్తు కేవలం
పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణాం. కృతయుగంలో మానవుడు తరించాలంటే, నరకానికి వెళ్లకుండా ఉత్తమ గతులకు వెళ్ళాలంటే ఎన్నో ధర్మములు చేయవలసి వచ్చేది. యజ్ఞములు, దానములు, ధర్మములు ఇవన్నీ చేస్తేనే కృతయుగంలో తరించేవాడు. కానీ కలియుగంలో అన్ని పనులు చేయక్కర్లా. కలవు ధర్మస్తు, కేవలం కలియుగంలో ఒక్క ధర్మం చాలు. ఏమిటి? పురాణ శ్రవణం. For more videos like this, subscribe Big TV channel.